వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లిపోతుంది, ఏం చేసినా చట్టం అయిపోతుంది అనుకుంటే పొరపాటే. ఏదైనా చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్టంలో ఇబ్బందులుంటే వాటిని అధిగమించేలా పాలకులు తమ చాణక్యాన్ని ప్రదర్శించాలి. ఎక్కడ నెగ్గాలో కాదో, ఎక్కడ నెగ్గుకు రావాలో కూడా తెలియాలి. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టి పెట్టుకుని రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అధికార కాంగ్రెస్ భావించింది. ఉద్దేశం మంచిదే అయినా అన్ని పార్టీలు స్వాగతించినా ఈ అంశాన్ని డీల్ చేసిన విధానమే రేవంత్ రెడ్డి సర్కార్కు కోర్టులు మొట్టికాయలు వేసేలా చేసింది. బీసీ కోటాను 42% పెంచాలి అని అనుకున్నప్పుడు రాజకీయ చిత్తశుద్ధే కాదు, దానికి తగ్గట్టుగా రాజకీయ పరిణితి కావాలి. కేంద్రాన్ని కలుపుకొని వెళ్తే అయ్యే పని. రాజ్యాంగపరంగా సమస్యలు రాకుండా మార్గాన్ని అన్వేషించాల్సిన విషయం. కోర్టుల్లో ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియంది కాదు. కానీ బీసీలలో ఆశలు రేకెత్తించి ఎదురు కాబోయే సమస్యలను, ఆటంకాలను లైట్ తీసుకుందనే చర్చ జరుగుతోంది. ఇక హైకోర్టులో సుదీర్ఘ విచారణ తర్వాత జీవో 9 పై స్టే ఇచ్చింది. పాత పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు కూడా ఇదే స్పష్టం చేసింది. విచారణకు పెద్దగా టైం తీసుకోలేదు. దీనికి కారణం రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే. ఆ తీర్పులను కాదని బీసీ కోటా 42%కు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని రేవంత్ రెడ్డి సర్కార్ భావించడమే విమర్శలకు తావిస్తోంది. బీసీ కోటా కోసం తెలంగాణలోని బీసీ సంఘాలన్నీ ఐక్యంగా పోరాటం చేయడానికి ముందుకొచ్చాయి. రేపు తెలంగాణ బంద్ కు పిలిపించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు తెలిపాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ కు మద్దతు ఇవ్వడం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు బంద్ కు మద్దతిస్తే సమస్య కొలిక్కి వస్తుందా, లేక కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించడం లేదని విమర్శిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలంటే అనుసరించాల్సిన మార్గం ఇది కాదన్నది అందరూ చెప్పే మాట. రేవంత్ రెడ్డి సర్కార్ మొండి పట్టుదలకు పోవడంతో కాంగ్రెస్ పార్టీకి దారులు మూసుకుపోతున్నాయని విమర్శించేవారు ఉన్నారు. ఇప్పుడు సమస్య నుంచి బయటపడే మార్గం కూడా రేవంత్ రెడ్డి సర్కారే అన్వేషించాలి. మొన్నటి వరకు 42% రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి, బీసీలు మద్దతిస్తాయని లెక్కలేసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బీసీ సంఘాల ఆందోళనలకు మద్దతిచ్చి తమ పనైపోయిందనేలా చేతులు కడిగేందుకు చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లిపోతుంది, ఏం చేసినా చట్టం అయిపోతుంది అనుకుంటే పొరపాటే. ఏదైనా చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్టంలో ఇబ్బందులుంటే వాటిని అధిగమించేలా పాలకులు తమ చాణక్యాన్ని ప్రదర్శించాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గుకు రావాలో కూడా తెలియాలి. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టి పెట్టుకుని రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అధికార కాంగ్రెస్ భావించింది. ఉద్దేశం మంచిదే అయినా అన్ని పార్టీలు స్వాగతించినా ఈ అంశాన్ని డీల్ చేసిన విధానమే రేవంత్ రెడ్డి సర్కార్కు కోర్టులు మొట్టికాయలు వేసేలా చేసింది. బీసీ కోటాను 42%కి పెంచాలి అని అనుకున్నప్పుడు రాజకీయ చిత్తశుద్ధి కాదు, దానికి తగ్గట్టుగా రాజకీయ పరిణితి కావాలి. కేంద్రాన్ని కలుపుకొని వెళ్తే అయ్యే పని. కానీ రాజ్యాంగ పరంగా సమస్యలు రాకుండా మార్గాన్ని అన్వేషించాల్సిన విషయం. కోర్టులో ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియంది కాదు. కానీ బీసీలలో ఆశలు రేకెత్తించి ఎదురు కాబోయే సమస్యలను, ఆటంకాలను లైట్ తీసుకుందనే చర్చ జరుగుతోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇంటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం చూస్తున్న మొత్తానికి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగినప్పటికీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్బీ కొట్టడానికి పెద్దగా సమయం పట్టలేదు. దీంతో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేశారా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ అయితే 42% రిజర్వేషన్లతో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. లేదంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి 23% తోటే 2018 చట్ట సవరణ ప్రకారం, పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం ముందుకెళ్ళాలి. లేదంటే పార్టీ నుంచి మేము అవకాశాలు కల్పిస్తాం ఇచ్చిన మాట ప్రకారం అని చెప్పాలి. బట్ అదే కల్పిస్తే కనుక కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది స్పష్టంగా అనిపిస్తుంది. రేపు
తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. బీసీ బంద్ రేపు జరగబోతోంది. దీనికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా నైతిక మద్దతు ఇస్తోంది. అటు భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని టార్గెట్ చేస్తూ రేపు బీసీ బంద్ అయితే రిజర్వేషన్ సంబంధించి నడవబోతుంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ ఎట్లా ఉంటాయి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్ ఏంటంటే రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తొచ్చేది 1992 ఇందిరా సహాని కేసు. సో ఇందిరా సహాని కేసులో రాజకీయ పరంగా కాకుండా విద్యా ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. అది కూడా 50% మించరాదన్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఆ తర్వాత ఈ తీర్పు ప్రధానంగా విద్యా ఉద్యోగాలకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత కె కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థలో రిజర్వేషన్లకు సంబంధించి కొంత వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంది అన్నది వాదన బలంగా జరిగింది. అయితే దాంట్లో ఒక బలమైనటువంటి ఒక సిద్ధాంత పరంగా అంటే శాస్త్రీయంగా సర్వే జరగాలి, ట్రిపుల్ టెస్ట్ పాస్ అవ్వాలి, 50% మించిందంటే కనుక దానికి సంబంధించినటువంటి ఎంపెరికల్ స్టేటస్ ఉండాలన్నది ప్రధానంగా కె కృష్ణమూర్తి కేసులో ఉన్నటువంటి అంశం. ఆ తర్వాత గవాలి కేసులో కూడా 50% రిజర్వేషన్లను రద్దు చేయడం జరిగింది. అంటే 50% దాటితే సరైనటువంటి ఎంపెరికల్ డాటాను చూపించలేనటువంటి పరిస్థితుల్లో, ట్రిపుల్ టెస్టులు పాస్ కానటువంటి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో ఈ కేసులన్నీ కూడా కె కృష్ణమూర్తి కేసు కానీ, మధ్యప్రదేశ్ మహాజన్ కేసు కానీ, లేదంటే వికాస్ రావు కేసు కానీ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోర్స్ ఇందిరా సహాని కేసు కానీ, సో అన్ని కేసుల విషయంలో కూడా 50% మించకూడదన్నది సుప్రీంకోర్టు ఉన్నటువంటి క్యాప్. సో ఇది పోవాలంటే, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్ పోవాలంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ జరగాలి. తో పాటు పార్లమెంటరీ వ్యవస్థలో బిల్లు పాస్ చేయాలి, అది చట్టంగా మారాలి, అప్పుడు ప్రెసిడెంట్స్ నుంచి ఆమోదం పొందాలి. అక్కడ అమెండ్మెంట్ జరిగితే అది బిల్లు రూపంలోకి వస్తుంది, చట్ట రూపంలోకి వస్తుంది, అప్పుడు రిజర్వేషన్ అనేవి ఉంటా ఉంటాయి. సో ఇది ఇక్కడ జరగాల్సినటువంటి అంశం. సో ఇది లీగల్ గానే నడుస్తుంది తప్ప ఒక ప్రొసీజర్ పరంగా పోవట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొసీజర్ చేయలేదు. ఈవెన్ సిపెక్ సర్వే కూడా సైద్ధాంతికంగా లేదు, శాస్త్రీయంగా లేదు, అది బలహీనంగా ఉన్నది అన్నదే మొదటి నుంచి వినిపించినటువంటి ఆరోపణలు. సో ఏదైనా కానీ ఇప్పుడు రిజర్వేషన్లు రావు, సుప్రీంకోర్టు కొట్టి డిస్మిస్ చేసింది. ఇక హైకోర్టులో తేల్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో ఏం జరగబోతోంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రభుత్వం ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? స్వామి ఉన్నారు మా కరెస్పాండెంట్. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. రేపటి బంద్కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. రేపు అటు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి ఆర్ కృష్ణయ్యతోనే కేటీఆర్ మాట్లాడడం జరిగింది సభాముఖంగా. సో రేపు బంద్ను ఎట్లా చూడాలి, రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం ఎట్లా ఉండొచ్చు? నిన్న కేబినెట్ లో కూడా 2 సంతానం ఉంటే అన్నటువంటి నిబంధనను ఎత్తివేశారు ఎన్నికలకు వెళ్ళడానికి. సో ఇప్పుడు అది ఒక సంకేతంగా చూడాలా రేపు పొద్దున 2018 చట్ట సవరణ ప్రకారం పోవడానికి? ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎటుగాని విధంగా ఇరుక్కుపోయింది. ఈ మొత్తం బీసీ రిజర్వేషన్ల విషయంలో ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక వెనుక్కుపోయింది. తాము చేసినటువంటి పని ఫలప్రదం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేసింది అనేదే ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి వాదన. ఒకవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ బంద్ ఇచ్చారు, బీసీలకు అనేక రకాల గొర్రెలు కావచ్చు, చేపలు లాంటి స్కీమ్స్ ఇచ్చారు. ఆ విషయంలో బీసీలంతా కూడా బీఆర్ఎస్ వైపు టర్న్ కాకుండా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామరెడ్ డిక్లరేషన్ ద్వారా 1,00,000 కోట్లు బడ్జెట్ పెడతామని చెప్పేసి వారిని డైవర్ట్ చేయడం కోసమే ఈ ఎత్తుగడ వేశారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది రిజర్వేషన్ తీరదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తుంది, బీసీలను మోసం చేస్తుంది అనేది కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీపై వస్తున్నటువంటి విమర్శ. ప్రధానంగా ఇక్కడ చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు, బీసీ సీనియర్ నేతలు చెప్తున్న విషయం ఏంటంటే, శ్రీకాంత్, ఈ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లాగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రతిపక్షాలను కూడా అఖిలపక్ష నేతలను కూడా ఢిల్లీకి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే తిష్ట వేసి కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తుంది. వీరికి తోడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఏఐసిసి కీలక నాయకులు గాంధీ పరివార్ నుంచి రాహుల్ గాంధీ ఈ మాట ఇచ్చారు. కాబట్టి దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి, బీసీలకు న్యాయం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో, అలా అనుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారి ముఖ్యమంత్రి కర్ణాటక నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్ర నేతలంతా కూడా ఢిల్లీకి కలిసి వచ్చి కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి చేయిస్తే ఇది ఒక దేశవ్యాప్తంగా ఒక పాలసీగా మారుతుంది. తెలంగాణకే కాదు, అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిగతా బీసీ రాష్ట్రాలకు కూడా న్యాయం జరుగుతుంది, మిగతా బీసీలకు కూడా. ఆ దిశగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా మేము సిపెక్ సర్వే చేసినాం, భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ వేసినాం, ఆ సిఫార్సుల మేరకే మేము రిజర్వేషన్ కల్పించడానికి లీగల్ గా టెక్నికల్ గా మేము వెళ్ళామన్నది ఒకటి. ఇది రాష్ట్ర పరంగా తమిళనాడును ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. బట్ ఇదే అఖిల పక్షం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అఖిలపక్ష ఎంపీలు అందరూ, ఈవెన్ తెలంగాణ ఉన్నటువంటి ఎంపీలు కానీ అందరూ కలిసి ఢిల్లీలో ఈ బిల్లు కోసం ప్రయత్నాలు చేస్తే, ఇది కేవలం ప్రస్తుతానికి తెలంగాణలోనే సీరియస్గా నడుస్తోంది. రేపు పొద్దున దేశవ్యాప్తంగా పార్లమెంట్లో బిల్లు కావాలంటే బీజేపీ దేశవ్యాప్తంగా బిల్లుకే సిద్ధమవుతుంది. సో ఒక బిల్లు
పార్లమెంట్ నుంచి వస్తుందంటే ఒక రాష్ట్రానికి సంబంధించి దేశానికి పూర్తిగా రావాల్సినటువంటి బిల్లు. అట్లాంటి నిర్ణయం బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం పైన ఆ లెవెల్లో ఒత్తిడి తీసుకురాగలిగితే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల జనాభాను ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లు పెంచుకుని తగ్గించుకుని వెసులుబాటు కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ చేస్తే అది సాధ్యమవుతుంది తప్ప ఈ లీగల్ ఫైట్ ఇంకెన్నేళ్లు చేసినా కూడా లీగల్ ఫైట్ ద్వారా కూడా కాదు. సుప్రీంకోర్టు ఎంతసేపు ఇందిరా సాహ్ని యూనియన్ ఆఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసునే పదే ఆధారంగా చూపించి ఏ పిటిషన్ వేసినా ఏది వేసినా కూడా దాన్ని కొట్టివేస్తుంది తప్ప ఇలాంటి ముందుకు పోయే అవకాశం లేదు. ఇక ముందు అలాంటి కేసు కనుక పరిష్కరించాలనుకుంటే కనుక గతంలో వేసినటువంటి 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనమే కాదు, ఇప్పుడు 14 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వేసి విచారించాల్సి ఉంటుంది. అది పెద్ద ప్రాసనంగా కొన్ని నెలల పాటు ఏళ్ల పాటు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇవన్నిటికి ఎందుకు షార్ట్ కట్ గా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుంది కదా. ఇటు లోక్సభలో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, దాదాపు 200 మందికి పైగా ఎంపీల బలం ఉన్నది. ఇటు రేవంత్ రెడ్డి కనుక చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తన మంత్రివర్గాన్ని మొత్తం తీసుకెళ్లి తెలంగాణలో ఉన్నటువంటి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో బయట ఇస్తే దేశవ్యాప్తంగా ఇష్యూ అవుతుంది. ఇది ఒక సమస్యకు పరిష్కారానికి వేదికగా ముందుకు వెళ్తుంది. ఇలాంటి పరిస్థితులు అలా చేసే విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రచారం చేసుకునేలో తప్ప ఇవ్వాలనే ఆశ కూడా ముఖ్యమంత్రి కావచ్చు మిగతా మంత్రులకు లేదు. కావాలని చెప్పి దీన్ని లీగల్ లిటిగేషన్లో ఇరిగించి లీగల్ ఫ్రేమ్లో ఇరికించి కేవలం ప్రచారం చేసుకుంటున్నారే తప్ప మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప అయితలేదని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలా చిత్తశుద్ధుల లోపం ఉంది. గతంలో మనం చూసాము 92, 93లో జయలలిత ఏ విధంగా అయితే తమ మంత్రివర్గాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కూర్చొని అప్పుడున్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ రిజర్వేషన్లను 69% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టించుకోగలిగిందో ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే విధంగా ఆ విధంగా భీష్మించి కూర్చుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పరివారం అంతా మంత్రులంతా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్ళి వీరికి తోడు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తోడై అక్కడ బయట ఇస్తే దాని ఇంపాక్ట్ కేంద్రం పైన పడుతుంది. ఏదో ఒక పరిష్కారం వేదికకు కేంద్రం అడుగు వేసే అవకాశం ఉంటుంది. మొన్నటి వరకు రాహుల్ గాంధీ తన పాదయాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జనగణన చేయాలని చెప్పి పదే చెప్పిన కేంద్రం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ కమిషన్, యాక్చువల్లీ ప్రొసీజర్ ఏంటంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద ఈ కమిషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఆ కమిషన్ బదులు ఆర్టికల్ 340 కింద జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, అందుకే ఇది బలహీనంగా ఉంది. మొదటి నుంచి పునాదులే బలహీనంగా ఉన్నాయి, అందుకే ఈ రిజర్వేషన్లకు సంబంధించి లీగల్ గా నిలబడలేకపోతుంది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఇంకో అభియోగం. ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే శ్రీకాంత్ మీరు అన్నట్టు బీసీలకు ఏ రిజర్వేషన్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు గతంలో సుప్రీంకోర్టుకు చెప్పినటువంటి వివిధ తీర్పుల సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంగా వాళ్ళ జనాభా ప్రకారం మరి షెడ్యూల్ ఏరియాల ప్రకారం వాళ్ళకి మ్యాండేటరీగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కానీ బీసీలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఒక సర్వే ఒక ప్రత్యేక డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాతనే ఇవ్వాలనేది కూడా అదే సుప్రీంకోర్టు గతంలో పేర్కొన్నది. ప్రధానంగా ఇది ఇలాంటి డెడికేషన్ కమిషన్ వేసి ట్రిపుల్ టెస్ట్ పాస్ అయ్యే విధంగా ఎంపరికల్ డేటా తీసుకొని ఎక్స్పర్ట్ కమిటీ వేసి అన్ని రకాల వెనుకబడతానని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా ఎలాంటి వెనుకబడతానని గుర్తించాలంటే ఇలాంటి కమిషన్ వేయాల్సిందే, దాని డేటా తీయాల్సిందే. తీసిన తర్వాత కూడా మళ్ళీ 50% దాటొద్దు అనేది కూడా సుప్రీంకోర్టు నిన్న పదే గుర్తు చేసిన విషయాన్ని మనం గమనించాలి. ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు మళ్ళీ 50% పరిధిని సీలింగ్ దాటొద్దని చెప్తున్నదంటేనే ఇక్కడ ఇక సుప్రీంకోర్టు ద్వారా కాదు, ఇది కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అవుతుంది అనేది కూడా మిగతా చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్, చాలా మంది రాజకీయ నాయకులు, బీసీ సంఘాల నాయకులు ఇదే మాట్లాడుతున్నారు. ఈ లీగల్ గా ఎంత మాత్రం ప్రయత్నం చేసినా ఇది కాని పని, కేవలం జరగాల్సింది స్వామి. రేపొద్దున హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలితే నిన్న ఒక కామెంట్ చేశారు, 3 సంతానం ఉన్నా ఆ పై ఎక్కువ ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా ఆ పాత నిబంధనను ఎత్తివేయడం జరిగింది. సో ఇది ఒక వెసులుబాటు కింద చెప్తున్నారా, ఒక సంకేతంగా చూస్తున్నారా ఇక ఎన్నికలకు పోతున్నాం 2 స్థానిక సంస్థలకు పాత పద్ధతిలో అని చెప్పడానికి? అంటే ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో గతంలో 2 పిల్లల నిబంధనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన నిబంధనని కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్చుకుంది. తెలంగాణలో కూడా మీ చేతిలో ఉన్నటువంటి విషయాలను మార్చుకోకుండా ఇంతసేపు మీరు కేంద్రం మీద నేపం వేసి రాని రిజర్వేషన్ కోసం కానీ లీగల్ గా జరిగేటువంటి విషయాల కోసం మీరు పాటుపడుతున్నారు. ముందున్నటువంటి మీ సవాళ్ళను అధిగమించి ఇలాంటి చిన్నగా ఒక జీవోతోటి ఒక ఇష్యూతోటి పరిష్కారం అయ్యేటువంటి వాటి కోసం మీరు ఎందుకు ప్రయత్నం చేయలేరని చెప్పేసి తిరుమల మల్లన్న కావచ్చు, నిన్న కేటీఆర్ కావచ్చు, చాలా మంది నాయకులు గతంలో చాలా మంది గాంధీ నాయకులు లాంటి వాళ్ళు చాలా మంది
ఆమరణ నిరాహార చేశారు. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలి, చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలకే ఎక్కువ మంది సంతానం ఉంది కాబట్టి వారికి ఇబ్బంది పెట్టడం కోసం ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చారు, దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి వాళ్ళు బలంగా కోరడంతో దాన్ని నిన్న కేబినెట్ లో చర్చించి దాన్ని ఎత్తివేయడం జరిగింది. అంటే వాళ్ళ చేతిలో ఉన్న విషయాలను తొందరగా పరిష్కరించి మిగతా వాటి కోసం కేంద్రం పైన ఆధారపడాలి. కేంద్రం కూడా ఒకవేళ ఇలాంటి ఒత్తిడి తీసుకురాగలుగుతుంది అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ ఈ బీసీల రిజర్వేషన్ అంశం అంతా కూడా దేశవ్యాప్తంగా చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా కేంద్ర ప్రభుత్వంలో కీలక అధికారులు కూడా బీసీ అధికారులు లేరు, కేవలం అగ్రవర్ణ అధికారులు ఒకవైపు అగ్రకుల అధికారులు మాత్రమే ఉన్నారు. మేమెంతో మాకంతా వాటా ఇవ్వాలని చెప్పేసి పదే రాహుల్ గాంధీ ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఈ కులగణన సెన్సెస్ జరిగిన తర్వాత ఇది ఇవ్వాలని చెప్పి కోరుతున్నారో పదే కోరడంతో కేంద్రం దిగి వచ్చి ఇప్పుడు జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ మేరకు నెక్స్ట్ ఇయర్ దాన్ని మొదలు పెట్టబోతుంది. ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వం సరైన లెక్కలు చేయలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు కూడా రేపు యాక్యురేట్ లెక్కలు బయటకు వస్తాయి. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలతో పాటు మిగతా అన్ని వర్గాల లెక్కలను కూడా పర్ఫెక్ట్ గా బయటకు వస్తాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అది ఎన్డీఏ సర్కార్ కూడా ఇప్పుడున్నటువంటి మోడీ సర్కార్ కూడా వచ్చే 2029 ఎలక్షన్స్ నాటికి దీన్ని ఒక ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్ళాలని అది అనుకుంటుందేమో అనేది ఒక చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు మెయిన్ గా ఎజెండా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఏ ఎజెండా ఉన్నా కూడా దాన్ని గుంజుకొని ఎన్డీఏ దాన్ని అమలు చేసి దాని క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటుంది. భవిష్యత్తులో కూడా ఇప్పటికే సెన్సెస్ ను కులగణను తమ ఖాతాలో వేసుకున్నటువంటి ఎన్డీఏ సర్కారు రేపు బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా ఒక బీసీ కేంద్ర ప్రధానమంత్రిగా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ తో సహా అనేక రాష్ట్రాలు కూడా పదే ఒరిస్సాతో సహా అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజస్థాన్ డిమాండ్ చేస్తుంది. అనేక వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న కారణంగా వచ్చే ఎలక్షన్ కి దీని ఒక పెద్ద ఎజెండాగా చేసుకుని అమలు చేయడం కోసం ఎన్డీఏ సర్కారు ఎదురు చూస్తుంది. అందుకోసమే కాంగ్రెస్ కు ఆ క్రెడిట్ దక్కకుండా కొంత వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని చర్చ లేకపోలేదు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇదే అంశం పైన మాట్లాడడానికి మిఠా నర్సయ్య గౌడ్ గారు, కేవీ గౌడ్ గారు ఇద్దరు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా నర్సయ్య గౌడ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. సో రేపటి బంద్ కు మద్దతు ఇస్తున్నారు, బట్ ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ అవ్వడానికి కారణం మీరే. సో ఇది అంటే ఒక లోపభూయిష్టంగా ఉంది, మొదటి నుంచి కూడా పునాదులు బలహీనంగా ఉన్నాయి. చేసేటువంటి అంటే మీరు ఎంచుకున్న మార్గం కరెక్ట్ గానీ వెళ్ళే దారి మాత్రం కరెక్ట్ గా లేదు అన్నది ప్రధానంగా మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. ఏం చెప్తున్నారు, రేపు పొద్దున ఎట్లాంటి ఫైట్ చేయబోతున్నారు, రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాట ఏంటి? నర్సయ్య గౌడ్ గారు, వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ క్లియర్ ఉంది. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మామూలుగా హైకోర్టులో స్టే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మేము సుప్రీంకోర్టు పోవడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు స్టే ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు మా ముందట ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ తీర్పు కాపీ ఇంకా మాకు అందలేదు, దాంట్లో ఏం వివరాలు ఉన్నాయనేది. ఇప్పుడు మనకు తెలిసిన వివరాలు ఏంటంటే పాత జీవో ప్రకారం అంటే 50% దాటకుండా అయితే మీరు ఎన్నికలకు పోవచ్చు అనేది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పినటువంటి విషయం. అయితే మేము కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% ఇస్తామని హామీ ఇచ్చినాం కాబట్టి దాని ప్రకారమే ఈ తతంగం అంతా నడుచుకుంటూ వస్తా ఉంది. దీంట్లో సూటిగా చెప్పాలంటే ఈ పాపం అంతా అంటే ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా నోటికాడి బుక్కను ఎత్తగొట్టినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గవర్నర్ ద్వారా ఇక్కడ ఆమోదం పొందకుండా, ఎందుకంటే పంచాయతీరాజ్ చట్టంలో 285A సెక్షన్ ను మేము ఎత్తివేస్తే దాన్ని ఆమోదించకుండా అట్లనే పెండింగ్ పెట్టింది. ఇప్పుడు హైకోర్టు ఏమన్నదండి, మీరు అది జీవో కాలేదు, అది చట్టం కాలేదు కాబట్టి మరి మీరు ఇది చెల్లదు అని చెప్తా ఉంది జీవో 9. కాబట్టి నేను ఒకటే అంటున్నా, భారతీయ జనతా పార్టీ బీసీలకు ద్రోహం చేస్తా ఉంది. ద్రోహం చేయడమే కాకుండా బీఆర్ఎస్ కూడా కలుపుకొని ఈ ద్రోహానికి తెగపడింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది, అది చేసింది, ఇది చేసింది అనేటోళ్ళకు నేను సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. ఏం తప్పు చేసింది? పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 340 కింద జరగాల్సినటువంటి ఆర్టికల్ 340 కింద మీరు కమిషన్ ఏర్పాటు చేశారు, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు. సిపెక్ డాటా ఆధారంగా భూసాని వెంకటేశ్వర్ల కమిషన్ సిఫార్సులు తీసుకున్నారు. మోర్ ఓవర్ స్థానిక గ్రామీణ ప్రాంతాల రిపోర్టు మాత్రమే భూసాని వెంకటేశ్వర్ల కమిషన్ ఇస్తే మీరు పట్టణాలకు సంబంధించినటువంటి అంకెలను కూడా ఆ కౌంట్ను కూడా తీసుకున్నారు. సో ఓవరాల్ గా ఒక ప్రొసీజర్ కరెక్ట్ గా లేదు, ఇది ప్రభుత్వ ప్రచార పరంగానే ఉంది తప్ప చిత్తశుద్ధిగా లేదు, ఎంపెరికల్ డాటా కూడా అన్నది ప్రధానంగా బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి వాదం. మరి శ్రీకాంత్ గారు, నేను ఒక సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. మోడీ గారు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ డెడికేషన్ కమిషన్ ఉంది, ఏ ఎంపెరికల్ డాటా ఉంది, ఎంతమంది చేసిరు? మేఘాల మీద చట్టం చేసి ఈడబ్ల్యూఎస్ 10% చేసినప్పుడు దిక్కులేదు, కానీ బీసీలకు 57% ఉంటే కేవలం 42% ఇచ్చేటప్పుడు మాత్రమే ఇందులో రంధ్రాన్వేషణ చేస్తా ఉన్నారు. నేనేమంటున్నంటే భారతీయ జనతా పార్టీ ఇందులో పాపం చేస్తా ఉంది. కేవలం ఒక్క ఫోన్ చేసి కనుక జిష్ణుదేవ్ వర్మకు అది ఆమోదించమని చెప్తే ఇవాళ జీవో 9 చెల్లేది. ఇలా సుప్రీంకోర్టు అయినా వీళ్ళైనా ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నారు,
గవర్నరు ఆమోదించిరా, మరి ఆమోదించలే. గవర్నరు మేము చెప్తే ఆమోదిస్తాడా? ఎవరు చెప్పాలి? భారతీయ జనతా పార్టీ చెప్పాలి. ఎందుకు అడుగుతాను భారతీయ జనతా పార్టీని అంటే, వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉంటే నేను అడిగేవాడిని కాదు. కానీ వాళ్ళు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ వాళ్ళు మద్దతు ఇచ్చిండ్రు. మేము ఏదైతే చట్టం చేసినామో, ఏదైతే బిల్లు పెట్టినామో, ఏదైతే ఎంపెరికల్ డేటా అసెంబ్లీలో మేము ప్రొవైడ్ చేసినామో, టేబుల్ చేసినామో, అప్పుడు వీళ్ళకు కళ్ళు కనపడలేదా? నీవు అప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? బయటకు వచ్చిన తర్వాత ఒక మంత్రి, ఒక సహాయ మంత్రి అంటాడు, అందులో ముస్లింలు ఉన్నారు అంటాడు. ఒక సహాయ మంత్రి అంటాడు మమ్మల్ని అడిగి ఇచ్చిరా అంటారు. మరి మిమ్మల్ని అడిగి వేయలేనప్పుడు మరి మీరెందుకు మద్దతు ఇచ్చారు? మీరు అసెంబ్లీలో మీకు దమ్ముంటే మీరు మమ్మల్ని ఎందుకు వ్యతిరేకించలే? అందులో తప్పులు ఉన్నాయని ఏలైతే ఎందుకు చూపెట్టలే? నేను ఒక్కటే అంటున్నా, ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకు అడ్డుపడతా ఉందంటే, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. కాంగ్రెస్ హయాంలో 42% వస్తే 10-15 సంవత్సరాలు దాని మీద ఎలక్టోరల్ ప్రాస్పెక్ట్స్ వాళ్ళకే వస్తాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటా ఉన్నది. భారతీయ జనతా పార్టీ చరిత్రలో లేనటువంటి విషయం వాళ్ళు అంగీకరించారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం. ప్రధాని మోడీ గారే చెప్పారు కదా, మనం విడిపోతే పడిపోతాం, ఖచ్చితంగా. అంటే మీరు 42% తోటే ముందుకెళ్తాం అంటున్నారా రేపు పొద్దున? లేదా ఎన్నికలు జరిపిస్తాం ఎట్టి పరిస్థితుల్లో అయితే పాత పద్ధతిలో అయినా అంటున్నారా? శ్రీకాంత్ గారు, ఎన్నికలు జరిగే అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఫుల్ కాపీ రాలేదు. దాని మీద రేపు 19వ తారీఖు ఆదివారం నాడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అయితే ఉంది, డిక్లేర్ చేస్తా ఉంది. ఆ తర్వాత 23వ తారీఖు అంటూ మళ్ళీ ఒకసారి ఈ మంత్రులు కలుస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. కానీ నేను ఒకటే అడుగుతుండేనంటే, రేపు బంద్కు బీసీ సంఘాలు బంద్కు కూడా వీళ్ళు మద్దతు ఇస్తలేరు. ఏమని సమర్థించుకుంటారండి? వాళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడదాం. కేవీ గౌడ్ గారు ఉన్నారు, ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఒక నిమిషం నర్సయ్య గౌడ్ గారు, 1 సెకండ్, టైం కూడా సరిపోదు. పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ వస్తాయన్న ఒకే ఒక దురాలోచనతోటే ఇలా బీసీల నోటికాడి ముద్దను ఎత్తుకపోతా ఉన్నారు. 1 సెకండ్. కేవీ గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. ఉమ్మడి రాష్ట్రంలో 34% రిజర్వేషన్ ఉండే, ఆ తర్వాత 2018లో కోర్టు కొట్టివేసింది. అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా వెళ్తే అప్పటికి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇన్వాల్వ్ కాలేదు. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో మళ్ళొకసారి పోయారు. సో దాన్ని మళ్ళీ 23% రిజర్వేషన్ రావడం జరిగింది. కేసీఆర్ఏ సుప్రీంకోర్టులో 50% పెట్టింది అయితే కాదు క్యాప్. ఇది గతంలో 1990 నుంచి జరుగుతున్నటువంటి అంశం. సో ఇప్పుడు అంటే అప్పుడు వాళ్ళు ఎంత ఫైట్ చేశారు, వాళ్ళు ఎందుకు ఫైట్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక ప్రశ్నే అనుకుంటే, ఇప్పుడు ఉద్యమం గట్టిగా నడుస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి దారేంటి, బీసీ సంఘాలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయి, రేపు బంద్ కూడా చాలా ఉధృతంగా ఉద్విగ్నంగా చేస్తాం, మేము ఖచ్చితంగా బీసీల పవర్ ఏంటో చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీలో కొట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందా? మళ్ళీ మొదటి నుంచి కుస్తీ మొదలు పెట్టాలా? కేవీ గౌడ్ గారు, ముందుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిలో చిత్తశుద్ధి లోపించింది. పనులు అన్ని చేసినట్టు కనపడుతుంది కానీ చిత్తశుద్ధి లోపించింది. ఇక్కడ మొట్టమొదటిగా పెట్టినటువంటి బిల్లు ఉంది, 2024 బిల్లు నెంబర్ 3 and 4 పార్లమెంట్ దగ్గర పెండింగ్ లో ఉండగా మళ్ళీ ఆర్డినెన్స్ అంటూ, ఆ తర్వాత మళ్ళీ ఒక సవరణ అంటూ వివిధ రకాల చట్టాలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ చట్టాలు చేసిన తర్వాత 9వ షెడ్యూల్ కోసం కొట్లాడకుండా అసెంబ్లీలో ఏ రకంగానైతే ఆమోదించారో పార్లమెంట్లో కూడా అదే రకంగా ఆమోదించుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయలే. వాళ్ళ పార్టీకి జాతీయ స్థాయిలో ప్లస్ కూటమికి 2000 పైచలకు ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి చర్చ జరిగి ఆమోదింపేలాగా చేస్తుంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చి ఉండేవి కావు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాలకులైన రెడ్లకు ఈ అంశం మనస్ఫూర్తిగా ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళ మీదికి మాత్రమే కంటితుడుపు చర్యగా మాత్రమే ఈ చర్యలు పాల్పడుతూ ఉన్నారు. ఈ రోజు ఏ రకంగానైతే మాధవరెడ్డి ముందుగానే ప్రభుత్వం జీవో ఇవ్వక ముందు ఎలాగైతే కోర్టుకు వెళ్ళారు, అదే గోపాల్ రెడ్డి ఎలాగైతే హైకోర్టు తీర్పు రాకుండానే ఆపమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారో, అదే తరహాలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వెళ్తా ఉంది. ఇప్పుడు హైకోర్టులో విచారణ స్థాయిలో ఉండగా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదు, అంత తొందరపడాల్సిన అవసరం లేదు. కానీ తొందరపడింది. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలంగా లేదు, హైకోర్టులో కూడా మాకు అనుకూలమైన తీర్పు వచ్చలేదు అని చెప్పి ఆ పరిస్థితులు లేవు కాబట్టి మేము ఏదో ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోని ఏదో కంటితుడుపు చర్యగా చర్యలు చేపడతా ఉంది. ఇది కంప్లీట్ గా కుట్రపూరితమైనటువంటి పని. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 9వ షెడ్యూల్ బిల్లు కోసం ఇప్పటికైనా అఖిలపక్షాన్ని తీసుకోవాలి, అఖిలపక్షాన్ని నిర్వహించాలి, ఢిల్లీకి తీసుకుపోవాలి, అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కలవడానికి ప్రయత్నం చేయాలి, ఆ దిశగా పోరాటాన్ని ఆపాలి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ రోజు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, మావోయిస్టులతో సహా అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు ఉండాల్సిందే అని చెప్పేసి 42% ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి
సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. సో ఒక ప్రాసెస్ మేము కూడా మిస్ అవుతోంది. 50% మించి రిజర్వేషన్ రావాలంటే ప్రత్యేకంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నివేదిక కరెక్ట్ గా ఉండాలి, సిఫార్సులు కరెక్ట్ గా ఉండాలి, లెక్కలు చెప్తా ఉన్నాను. ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. ఎన్నికలు 42% బిల్లు ఆమోదం పొంది 9వ షెడ్యూల్లో చేర్చేంత వరకు ఎన్నికలు నిర్వహించవద్దు. ఖచ్చితంగా దానికోసం కావాల్సినటువంటి ప్రజా పోరాటాన్ని నేర్పించండి. ఎట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి. అక్కడ కూడా ప్రయత్నం చేయండి. ఢిల్లీలో ఎలాగైతే జయలలిత అన్ని వదిలిపెట్టి ఢిల్లీలో ఎలా కూర్చుందో అక్కడ నుంచి ఎలాగైతే పరిపాలన సాగించిందో అదే తరహాలో చేయండి. ప్రభుత్వానికి ఏం కావాలో కావాల్సినటువంటి సమాచారాన్ని అంతా సేకరించి ఇవ్వండి. ఆ పద్ధతిలో పార్టీలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కూడా కరెక్టే మీరు అన్నట్టు కరెక్టే. దీనికి వాస్తవానికి అసలు వాస్తవంగా ఏం తప్పులు జరుగుతున్నాయో కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ కేవీ గౌడ్ గారు, మిట్ట నర్సయ్య గౌడ్ గారు. సో వాస్తవానికి అంటే ఎన్నో విషయాల్లో ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంటుంది. ఈ విషయంలో అన్ని పార్టీలను కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో అంటే ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు చేస్తుంటే ఆ తప్పిదాలు ఏమిటి అన్నది భారతీయ జనతా పార్టీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఈ మిస్టేక్ జరిగింది, ఇందులో ఈ మిస్టేక్ జరిగింది, వీటిని సవరించుకుంటే న్యాయ సమీక్షలో గెలవాలంటే కనుక, న్యాయ సమీక్షలో నెగ్గాలంటే కనుక, పార్లమెంట్లో ఇది పాస్ అవ్వాలంటే కనుక, 9వ షెడ్యూల్లో చేరాలంటే కనుక ఈ తప్పిదాలు జరిగినాయి, ప్రొసీజర్ ల్యాబ్స్ జరుగుతున్నాయి, వీటిని బయట పెట్టాల్సినటువంటి అవసరం, ప్రజలకు పెట్టాల్సినటువంటి అవసరం, పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సినటువంటి అవసరం ఈవెంట్ బీజేపీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పని చేయడం వేరు, చిత్తశుద్ధితో చేయడం వేరు. చిత్తశుద్ధితో చేయని శివుడు పూజ చేసి కూడా దండగా అన్నది ఒక సామెత ఉంటా ఉంటుంది. సో అట్లాంటి పద్ధతి కాంగ్రెస్ పార్టీ అవలంబించకుండా రేపు బంద్కు అధికార పార్టీయే మద్దతు ఇవ్వడం, బీజేపీకి దీనిపైన పూర్తి స్థాయిలో రెస్పాండ్ అవ్వట్లేదు, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది బీసీ రిజర్వేషన్, అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్తే కూడా మేము రావడానికి సిద్ధంగా ఉంటాం. ఇక నుంచి ఈ 42% బీసీల రిజర్వేషన్ అంశం ఇక ఒక ఎడతెగని సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ బిఫోర్ దట్ స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏమిటి? పాత పద్ధతిలోనే వెళ్ళబోతున్నారా, లేదంటే పార్టీ పరంగా నిర్ణయం తీసుకోబోతున్నారా అన్నది మాత్రం చూడాలి. ఏదేమైనా హైకోర్టులో ఇంకా ఈ అంశం పెండింగ్లో ఉంది కాబట్టి విచారణ తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్.